వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. శిశు వికాసం అండ్ పెడగాజీ ప్రాక్టీస్ బిట్స్. వ్యక్తి అధ్యయనంలో పటిష్టంగా అన్ని విషయాలను సమగ్ర విశ్లేషణ చేయడానికి ఉపయోగించవలసిన పరిశీలన పద్ధతి. ఆప్షన్ 2 అంతా పరిశీలన పద్ధతి. నెక్స్ట్ 1వ వయో స్థాయి వికాస కృత్యం కానిది. ఆప్షన్ 3 నీతి నియమాలు విలువలను అభివృద్ధి చేసుకొనుట. నెక్స్ట్ చలన కౌశలాలు అభివృద్ధి చెందడానికి శారీరక పెరుగుదల మానసిక వికాసంతో పాటు అవసరమైనది. ఆప్షన్ 1 అభ్యసన సన్నద్ధత. నెక్స్ట్ ప్రతిభావంతులైన కరుణాకర్ టానీ దంపతులకు మెంటల్ రిటార్డేషన్తో అవినాష్ జన్మించడం. అనువంశికత పితామహుడైన గ్రెగర్ మెండల్ ప్రకారం ఏ నియమం? ఆప్షన్ 3 ప్రతిగమన నియమం. నెక్స్ట్ మానసిక ఆరోగ్యం కలిగిన వ్యక్తి లక్షణం. ఆప్షన్ 3 అనుగుణ్యతను చూపడం. నెక్స్ట్ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, జగడాలతో కూడుకున్న దశ అని నిర్వచించినది. ఆప్షన్ 1 స్టాన్లీ హాల్. నెక్స్ట్ నువ్వు పనిచేస్తున్న పాఠశాలలో ఒక విద్యార్థి గుర్తింపు కోసం వస్త్రధారణ, అలంకరణపై బాలికలు బాలుర కంటే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. అయితే ఈ లక్షణాలను కౌమార దశలో ఏ లక్షణంగా చెప్పవచ్చు? ఆప్షన్ 1 మానసిక లక్షణము. నెక్స్ట్ పిల్లలు ఇద్దరు ఒకరినొకరు అనుకరిస్తూ ఆట వస్తువులను ఇచ్చిపుచ్చుకోకుండా ఆడుకుంటున్నట్లయితే ఆ పిల్లల వయస్సు మరియు వారిద్దరు ఆడుకుంటున్న క్రీడను ఈ క్రింది వాటిలో గుర్తించండి. ఆప్షన్ 4 సహకార క్రీడ. నెక్స్ట్ మంచి ప్రవర్తన కలిగి ఉండటం, ఇతరులను సంతోష పెట్టడం, ఇతరులకు సహాయపడటం వంటి తన లక్షణాలను మీ తరగతి విద్యార్థి లక్ష్మణ్ మీకు చెప్పినట్లయితే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఆ విద్యార్థి ఏ దశలో ఉన్నాడు? ఆప్షన్ 4 సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ ఒకే సంఖ్యలో ఉన్న గోళీకాయలు దగ్గరగా ఉన్నప్పుడు తక్కువ సంఖ్యలో ఉన్నాయని, దూరంగా ఉన్నప్పుడు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని భావించే వ్యక్తి మౌతిక పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం ఏ దశలో ఉన్నాడు? ఆప్షన్ 2 ప్రాక్ పచాలక దశ. నెక్స్ట్ ప్రస్తుతం నేర్చుకున్న విషయాలు అంతకుముందు నేర్చుకున్న విషయాలను పునఃస్మరణ చేయడంలో అవరోధం కలిగించినట్లయితే అది ఏ అవరోధం? ఆప్షన్ 2 తిరోగమన అవరోధం. నెక్స్ట్ ఈ క్రింది వాణిలో సరికాని జత. ఆప్షన్ 2 కుతూహలం, ప్రేమ అనేది సరికాని జతలు. ఫస్ట్ తప్పించుకోవడం భయం, కలహించడం కోపం, విన్నవించడం ఆర్తి అనేవి సరి అయిన జతలు.